మై డియర్ క్యూటీస్. సో ఈ రోజు ఈ వీడియోలో సింపుల్గా మేకప్ ఎలా వేసుకోవాలో చూసుకుందాము. నేను చాలా వీడియోస్ చూసేసి ఒక క్లారిటీకి వచ్చాను అనమాట, ఎలా సింపుల్గా యాజ్ అ బిగినర్ మేకప్ వేసుకోవాలి అని చెప్పేసి. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కాలేజ్ గోయింగ్ గర్లీస్ ఆర్ ఆఫీస్ గోయింగ్ గర్లీస్. లైక్ కాలేజ్లో అమ్మాయిలు ఉంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వేసుకోవాలి మేకప్ అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కాలేజ్లో ఉన్నప్పుడు మేకప్ అంటే జస్ట్ ఫౌండేషనే నాకు తెలుసు, లిటరలీ జస్ట్ ఫౌండేషన్. అండ్ ఫౌండేషన్ కూడా మన స్కిన్కి సూట్ అయ్యే కలర్లో వేసుకోవాలి. బట్ నేను ఏదో ఒక ర్యాండమ్ ఫౌండేషన్ ఎత్తేసుకొని అది పెట్టేసుకొని చాలా చండాలంగా అనిపించేదాన్ని. ఎవరైనా చూస్తే ఏ మేకప్ వేసుకున్నావా, ఏంటది, హీ 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 అని నవ్వేవాళ్ళు. అండ్ చాలా క్రాకీ, ఫేస్లో క్రాక్స్ వచ్చినట్టు అలా కనిపించేది. సో అలా కాకుండా ఇన్ని డేస్ తర్వాత నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కొంచెం అర్థమైంది మేకప్ అంటే ఏంటి, ఎలా వేసుకోవాలి, సింపుల్ స్టెప్స్లో ఎలా వేసుకోవాలి అనేది. సో అది ఈ వీడియోలో నేర్చుకున్నాము. సో ఎండ్ వరకు చూడండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఫస్ట్ నేనైతే హెయిర్ని ఇలా టై చేసుకుంటాను ఇక్కడ. సో ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయంటే జస్ట్ సింపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి నేను ఒక్క రోజులో ఏం పర్చేస్ చేసుకోలేదు. అండ్ దిస్ ఆర్ థింగ్స్ లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్. నాకు ఐడియా వచ్చిన తర్వాత ఓకే బిగినర్గా ఎలా మేకప్ వేసుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను కాబట్టి ఒక్కొక్కసారి నేను కొనుక్కున్నాను. ఒకేసారి ఇలా లిస్ట్లో పెట్టేసి నేను ఆర్డర్ పెట్టలేదు. అండ్ దిస్ స్టెప్ మేకప్ వేసుకునే ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం స్కిన్ని ప్రెప్ చేసుకోవాలి. ప్రెప్ చేసుకోవడం అంటే స్కిన్ని ప్రిపేర్ చేయాలి మేకప్ అబ్జర్వ్ చేయడానికి. సో ఫస్ట్ ఐ విల్ యూజ్ మాయిశ్చరైజర్. అండ్ మాయిశ్చరైజర్ ఎందుకంటే కొందరిది డ్రై స్కిన్ ఉంటుంది, కొందరిది ఆయిలీ స్కిన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. నాదేంటంటే ఇక్కడ ఆయిలీ ఉంటుంది, ఇక్కడ అంతా డ్రై ఉంటుంది కాబట్టి నేను మినిమల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ యూజింగ్ దిస్ నివియాస్ మాయిశ్చరైజర్, అంటే కోకో నరిష్ ఆయిల్ సంథింగ్. అండ్ ఇది ఎప్పుడు కొన్నానో తెలుసా, నేను లాస్ట్ ఇయర్ లైక్ లిటరలీ 2024లో కొన్నాను. అండ్ ఇప్పుడు వరకు నాకు వస్తుంది. అండ్ ఇది జస్ట్ ఎంత అంటే 330 రూపీస్. సో ఇంత పెద్ద లాంగ్ ఉంది కాబట్టి నాకు ఇప్పటి వరకు యూజ్ అవుతుంది. నేను జస్ట్ కొంచెం యూజ్ చేస్తాను. సో ఫస్ట్ ఇదైతే పెట్టుకుందాము. అండ్ ద మెయిన్ స్టెప్, మీరు మేకప్ వేసుకునే ముందు మన హ్యాండ్స్ని బాగా మంచిగా వాష్ చేసుకోవాలి. బికాజ్ మన స్కిన్ అనేది ఫేస్ పైన చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి డర్టీ హ్యాండ్స్ అస్సలు పెట్టొద్దు. బాగా హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి. సో ఎప్పుడే నేను వాష్ చేసుకొని వచ్చాను, ఇప్పుడు మాయిశ్చరైజర్ పెట్టుకుందాం. చాలా లైట్గా పెట్టుకుంటున్నాను, ఎక్కువ కూడా పెట్టుకోవద్దు. ఎక్కడైతే డ్రై ఏరియా ఎక్కువ కనిపిస్తుందో అక్కడ పెట్టుకోండి మాయిశ్చరైజర్. నాకు కొంచెం ఐస్ పైన, ఫోర్ హెడ్ పైన అండ్ నోస్ దగ్గర, లిప్స్ దగ్గర ఇలా డ్రైగా ఉంటుంది. సో బాగా రబ్ చేసేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను సన్ స్క్రీన్ పెట్టుకుంటాను. సో సన్ స్క్రీన్ నేను డీకన్స్ట్రక్ట్ది యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా లిప్ బామ్ ఉంటుంది, అది యూజ్ చేశాను. యాక్చువల్లీ నాదేంటంటే డార్క్ లిప్స్ అనమాట. సో అది డీకన్స్ట్రక్ట్ వాళ్ళది లిప్ బామ్ యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే డార్క్ లిప్స్ని కొంచెం లైట్గా చేయడంలో అది యూస్ఫుల్ అని చెప్పేసి దానిపైన ఉంది. ఐ మీన్ దట్ డిస్క్లైమర్, బట్ ఐ డోంట్ నో. సో దాని తర్వాత నుంచి ఐమ్ యూజింగ్ దట్ సన్ స్క్రీన్ ఆల్సో. ఇది చాలా వాటరీ ఉంటుంది, సో చాలా బాగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. సో నేను చూపిస్తాను మీకు ఫస్ట్. ఇది కూడా చాలా మినిమల్గా పెట్టుకుంటున్నాను. ఎంత తీసుకుంటే చాలు, ఇది కూడా ఎక్కువ అయిపోతుంది బట్ ఓకే ఇప్పుడు వచ్చేసింది కాబట్టి పెట్టేసుకుంటాను. ఓకే, సో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియో లాంగ్ అనిపించవచ్చు మీకు. ఎంత లాంగ్ మేకప్ ఎవరు చేసుకోవాలి అనుకోవచ్చు. బట్ మీరు ఇదంతా చేయకుండా డైరెక్ట్లీ అప్లై చేసుకుంటూ వెళ్తారు కదా. సో ఇది జస్ట్ ఒక 5 మినిట్స్లో మీరు చేసేసుకోవచ్చు మేకప్. అంటే నా అలాగా మాట్లాడుకుంటూ చేసుకోకపోతే 5 మినిట్స్లో, అండ్ చేస్తూ అలవాటు అయిపోతే జస్ట్ 3 or 4 మినిట్స్లో మీరు ఈ మేకప్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత ద మెయిన్ స్టెప్ ఈస్ ప్రైమర్. ఎందుకంటే మన స్కిన్ మేకప్ ఏదైతే వేస్తామో మనము అది మన స్కిన్ లోపల వెళ్ళకుండా ప్రైమర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ప్రైమర్ చేసుకుందాము. సో దీస్ ఆర్ ఆల్ అఫోర్డబుల్ అనమాట. సన్ స్క్రీన్ ఏంటంటే కొంచెం ఉంటుంది ప్రైస్. ఇప్పుడు మార్కెట్లో ఏ సన్ స్క్రీన్స్ అయినా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటున్నాయి. బికాస్ దీనికి డిమాండ్ చాలా పెరిగిపోయింది సన్ స్క్రీన్స్కి. బికాస్ ఎవ్రీవన్ ఇది సమ్మర్స్ అండ్ చాలామంది యూజ్ చేస్తున్నారు సన్ స్క్రీన్స్ కాబట్టి సన్ స్క్రీన్ అనేది నా హోల్ ప్రోడక్ట్స్లో సన్ స్క్రీన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. దాని తర్వాత అన్ని మినిమల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను నేను కూడా. బికాస్ యాజ్ అ బిగినర్
నేను చాలా అమౌంట్ పెట్టేయాలి ఫేస్ మేకప్ పైన అని నేను అనుకోవట్లేదు. జస్ట్ ఐ వాంట్ టు గివ్ ట్రయల్స్ అనమాట. ఏ ప్రోడక్ట్ అయితే బాగా సూట్ అవుతుంది అండ్ ఏదైతే మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది అనేవే. సో దిస్ ఈస్ ఆల్సో అ బడ్జెట్ ఫ్రెండ్లీ LA ప్రైమర్ అనమాట. LA 18 ప్రైమర్ ఉంటుంది కదా, సో అది జస్ట్ 100 రూపీస్ 135 రూపీస్లో వచ్చేసింది. ఇదేంటంటే కొంచెం చిన్న ప్యాక్ ఉంది, బట్ దీన్ని మనం 1 మంత్ ఆర్ 1.5 2 మంత్స్ కూడా యూజ్ చేయొచ్చు బికాస్ కొంచెం యూజ్ చేస్తాం కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, LA 18 ప్రైమర్. అండ్ ఇది చాలా బాగుంటుంది. జస్ట్ ఎంత తీసుకున్నాను కనిపిస్తుందా? ఓకే, జస్ట్ కొంచెం తీసుకున్నాను అండ్ ఐ విల్ అప్లై హియర్ ఓకే. సో కొంచెం తీసుకున్నాను. ఇట్స్ చాలా మంచిది పెట్టుకోవడము. వావ్, పెట్టుకోగానే ఆ స్మూత్నెస్ ఫీల్ అవుతుంది. ఇది చాలా బాగుంది, మీరు యూస్ చేయొచ్చు అనమాట. బట్ అన్నీ ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి యూస్ చేసే ముందు, బికాస్ అందరికీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి కాబట్టి అందరికీ సూట్ అవ్వాలి అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఫస్ట్ అనేది ఒక ప్యాచ్ టెస్ట్ ఇక్కడ కానీ ఒక చిన్న ఇక్కడ కానీ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఆగి చూసి మీకు ఏం ఎలర్జీస్ కావట్లేదు అంటేనే పెట్టుకోండి. నేను రికమెండ్ చేస్తున్నాను కాదు. సో ఇది నా స్కిన్కి సూట్ అవుతుంది. సో ఫస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ నెక్స్ట్ ఇస్ ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ బిగినర్ మేకప్ ఫ్రెండ్లీ ఉండడానికి. ఎందుకంటే మేకప్ అనేది కేకీగా కనిపించకుండా అండ్ ఎవరైనా చూస్తే 1 కిలో మేకప్ వేసావా, హోహోహో మేకప్ వేసావా హాహా అని నవ్వుతూ ఉంటారు. అసలు వాళ్ళకి మేకప్లో ఏం స్టెప్స్ ఉంటాయి అనేవి కూడా తెలీదు, బట్ నవ్వడం మాత్రం బాగా నవ్వుతారు. అదేంటో ఏమో. సరే, మేకప్ అనేది అమ్మాయిలే వేసుకుంటారు, అబ్బాయిలు వేసుకోరు కదా, మరి ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారో నాకు తెలీదు. ఓకే, అది డిఫరెంట్ టాపిక్. సో ఇప్పుడు అనేది ఫౌండేషన్ అనమాట. ఫౌండేషన్ కూడా మీరు మీ స్కిన్కి ఏది సూటబుల్ అవుతుంది అనేది చూసుకోండి. లైక్ స్కిన్ కలర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అంటే యూ కెన్ ఆల్సో ట్రై అనమాట. అమెజాన్లో ఎలా అంటే మీకు అది వర్చువల్ ట్రై చేసేది కూడా వచ్చేసింది. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ ఐఎమ్ యూజింగ్ దిస్ స్విస్ బ్యూటీ హై పర్ఫార్మెన్స్ ఫౌండేషన్ అండ్ 04. This is a natural nude color. 04 is the series. 04లో నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైనా ఫౌండేషన్ చాలా తక్కువ తీసుకోవాలి. తక్కువ అనేదే ఎక్కువ మన స్కిన్కి. సో నేను కొంచెం తీసుకుంటాను. ఫస్ట్ ఒక బ్యూటీ బ్లెండర్ తీసుకోండి అండ్ దీన్ని కొంచెం పచ్చిగా చేసుకోండి. అండ్ ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇలా ఉంది, ఇగ్నోర్. ఫస్ట్ నేను ఒక హ్యాండ్ పైన ఇలా తీసుకుంటాను. కొంచెం ఎంత కావాలో అంత తీసుకుందాము ఫస్ట్. సో లైక్ దిస్. అండ్ ఫస్ట్ దీన్ని హ్యాండ్ పైన బ్లెండ్ చేద్దాము. లైక్ దిస్. ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అండర్ ఐస్, కళ్ళ కింద పెట్టేసుకుందాము ఫస్ట్. తర్వాత అంత ఫేస్కి. సో దీన్ని ఎలా అంటే ఎలా హార్ష్లీగా రబ్ చేయొద్దు. ఫస్ట్ ట్యాప్ చేయాలి లైక్ దిస్. బ్లెండర్ ఏంటంటే కొంచెం పచ్చిగా ఉండాలి. సో అప్పుడే మీకు బాగా ఫౌండేషన్ అనేది స్కిన్కి పడుతుంది. సో ఇప్పుడు నేను చాలా బాగా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇలా చేసేసి ఫస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయకుండా ఇలా చేసేస్తే అది స్కిన్లో అన్ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ అదే క్రాక్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇలా బ్లెండ్ చేసేద్దాము. మేకప్ అంటే ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్టు కాదు, జస్ట్ ఏదో మన ఉన్న ఫేస్ని ఎన్హాన్స్ చేస్తున్నట్టే అంతే. సో ఏదో ఇప్పుడు ఇక్కడ నేను పోయి వేరే అమ్మాయి వచ్చి కూర్చుంటుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో జస్ట్ మనం మినిమల్ మేకప్ వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం యూస్ చేశాను. ఇది కూడా ఎక్కువే యాక్చువల్లీ, దీనికంటే కొంచెం తక్కువనే తీసుకోండి మీరు ఫౌండేషన్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే దీంట్లో మనం చేంజెస్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇది ఏంటంటే లిప్ టెంట్ బాగుంటుంది. కొంచెం ఇలా ఉంటుంది ఈ కలర్. సో ఇలా కొంచెం ఇలా పెట్టేసుకుందాము. అండ్ కొంచెం ఇలా ముక్కు పైన కూడా ఇట్ సైడ్ కూడా పెట్టేసుకొని కొంచెం ఆ గర్లీ వైబ్ రావడానికి, బ్లష్ కనిపించడానికి అలా పెట్టేసుకున్నాము. అండ్ ద మెయిన్ స్టెప్ ఏంటంటే దీన్ని ఇలానే డైరెక్ట్గా చేయకుండా కొంచెం అగైన్ కన్సీలర్ తీసుకొని బ్యూటీ బ్లెండర్ పైన వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని బాగా
ఓకే, సో ఒక సట్టల్ షైన్ అనేది మీకు కనిపిస్తుంది కదా ఫేస్ పైన. సో ఇది ఎక్కువ షైన్ కాకుండా కూడా జస్ట్ న్యాచురల్గానే మనకు ఇక్కడ చీక్స్లో పింక్ ఉన్నట్టు కనిపించడానికి ఐమ్ యూజింగ్ దిస్ అనమాట. అండ్ దీంట్లో కొంచెం అప్లై అయ్యింది కదా, అదే కొంచెం నేను ఐస్ పైన కూడా పెట్టేసుకుంటాను. సో ఇది కొంచెం మనకి లైట్గా హైలైట్ అయ్యింది చీక్స్ పైన, చూడండి. సో ఇలా. సో ఇప్పుడు మనకు ఇవి ఉన్నాయి, ఇవి లైక్ పింపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉంది నాకు, ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇవి కొంచెం లైట్ షేడ్లో కనిపించకుండా ఉండడానికి వి విల్ యూస్ కన్సీలర్ అనమాట. అంటే యాక్చువల్గా కన్సీలర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇలాంటి స్పాట్స్ ఉన్నా కానీ డార్క్ సర్కిల్స్ని హైడ్ చేయడానికి కన్సీలర్ అనేది యూజ్ చేస్తాము. లైక్ ఏదైనా మార్క్స్ ఉంటాయి కదా ఫేస్ పైన, పింపుల్స్ మొత్తానికి మనం వాటిని అని చెప్పేసి ఏదో మ్యాజిక్ చేయలేము. జస్ట్ లైట్ వాటి షేడ్ అనేది లైట్ అవ్వడానికి వి విల్ యూస్ కన్సీలర్ అనమాట. ఫౌండేషన్ అనేది మొత్తం ఫేస్ మనం లైక్ ఇక్కడ డార్క్ ఉంటుంది, ఇక్కడ వైట్ ఉంటుంది, ఇక్కడ వైట్ ఉంటుంది, ఇక్కడ డార్క్ ఉంటుంది. ఈవెన్ టోన్ ఫేస్ మొత్తం ఈవెన్గా ఉండడానికి ఫౌండేషన్ అనేది యూస్ చేస్తాము. అండ్ కొంచెం డార్క్ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం హైడ్ చేయడానికి ఐ విల్ యూస్ కన్సీలర్. ఇదేంటంటే మ్యాండేటరీ కాదు, యూ కెన్ స్కిప్ దిస్ బికాస్ మనం ఏదో ప్రొఫెషనల్ మేకప్ వేసుకోవట్లేదు కదా, ఇప్పుడు జస్ట్ కాలేజ్కో ఆఫీస్కో వెళ్ళడానికి వేసుకుంటున్నాం కాబట్టి అది యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు. నేను స్విస్ బ్యూటీది యూజ్ చేస్తున్నాను. స్విస్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏంటంటే కొంచెం బడ్జెట్లో కొంచెం హై క్వాలిటీ ఉంటాయి, బడ్జెట్లో ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అంటే ఇక్కడ పెట్టుకుంటున్నాను, ఇక్కడ నాకు పింపుల్స్ వస్తూ ఉంటాయి, ఇది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇక్కడ వచ్చింది పింపుల్, అండ్ ఇక్కడ కూడా ఉంది పింపుల్. జస్ట్ కొంచెం పెట్టేసుకుందాం, ఇంకా పెడుతున్నాం కాబట్టి అన్నిటి దగ్గర కొంచెం కొంచెం పెట్టేసి, ఎక్కువ కూడా కాదు, ఇది ఎక్కువ అయిపోయింది యాక్చువల్లీ. కొంచెం పెట్టుకొని అగైన్ బ్లెండర్ తీసుకొని వీటిని కూడా ట్యాప్ చేద్దాము. ఓకే, కన్సీలర్ని బాగా బ్లెండ్ చేసేసుకున్నాను. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. ముందు నా ఫేస్ కొంచెం ఎలా అన్ఈవెన్గా ఉంది టోన్స్, బట్ ఇప్పుడు కొంచెం అంత ఈవెన్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఐబ్రోస్ని హైలైట్ చేద్దాము. సో ఐబ్రోస్ కోసం ఐ హ్యావ్ స్విస్ బ్యూటీ ప్రోడక్టే నా దగ్గర ఉంది. అండ్ షాకింగ్ ఏం చెప్పాలి తెలుసా, 2 years బ్యాక్ నేను ఇది కొన్నాను. ఇప్పుడు వరకు నాకు యూజ్ అవుతుంది ఐబ్రో పౌడర్. యాక్చువల్లీ ఇక్కడ కింద దీనికి కాజల్ ఉంటుండే, కాజల్ ఎండిపోయింది, మళ్ళీ దీంట్లో సంథింగ్ ఆయిల్ పెడితే యూజ్ చేసేసుకోవచ్చు, బట్ యూజ్ చేయట్లేదు నేను. బట్ దీని ముందు ఈ ఐబ్రో ఉంది. సో మీరు చూడండి మొత్తం ఎంత యూజ్ చేసేసానో. సో ఇది ఆల్మోస్ట్ 2 years నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఇదే ప్రోడక్ట్. అంటే ఎంత అఫోర్డబుల్ అండ్ ఎంత లాంగ్ లాస్టింగ్ చూడండి. అండ్ దిస్ సంథింగ్ 335 రూపీస్ సంథింగ్లోనే వచ్చేసింది నాకు, దట్ టు విత్ దిస్ బ్రష్ అనమాట. సో బ్రష్తో వచ్చింది. సో ఇప్పుడు దీన్ని నేను కొంచెం ఐబ్రోస్ని హైలైట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ బ్రష్ చాలా బాగుంది, అంటే ఐబ్రోస్కి సూటబుల్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ బ్రష్తో కొంచెం హైలైట్ చేసేసుకుంటాను. దీనికి మిర్రర్ కూడా ఉంది. అయిపోయింది కదా. ఇప్పుడు నా దగ్గర ప్యాలెట్ ఉంది, ఇది కూడా నేను నిన్ననే కొన్నాను, అది కూడా బ్లింకెట్లో ఆర్డర్ చేశాను. మార్స్ ఐ షాడో ప్యాలెట్ అనమాట. ఇది ఈ స్టెప్ అనేది ఏంటంటే మ్యాండేటరీ కాదు, స్కిప్ చేయొచ్చు, బట్ నా దగ్గర ఉంది కాబట్టి నేను జస్ట్ సింపుల్గా వేసేసుకుంటాను. ఎవ్రీడే మేకప్కి అవసరం లేదు ఇవన్నీ. ఇందాక నేను బ్రష్ పెట్టాను కదా, అదే ఇక్కడ కొంచెం ఇలా వేసేసుకుంటే చాలు, అది కూడా మ్యాండేటరీ కాదనమాట. తర్వాత నేను ఇది చేసేసుకుంటాను. నా దగ్గర బ్రషెస్ ఉన్నాయి, దట్టు నేను అఫోర్డబులే కావాలని చెప్పేసి మీషోలో కొన్నాను. మీషోతో ఏంటి అసలు. సో అవి ఇలా వచ్చాయి, ఈ పౌచ్లో వచ్చాయి, బ్రషెస్ వచ్చాయి, కానీ ఇదంతా ఎలా యూస్ చేయాలో నాకు తెలీదు. సో జస్ట్ ర్యాండమ్గా ఒక బ్రష్ పికప్ చేసేసుకొని ఓకే, జస్ట్ లైట్గా తీసుకుంటున్నాను, ఎక్కువ కూడా అవసరం లేదు. ఓకే ఫైన్, కొంచెం యూజ్ అయింది, నేను కొంచెం పెడతాను. ఓకే, కొంచెం డిఫరెన్స్ అనేది కనిపించింది, ఇక్కడ లోపల నుంచి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం హైలైట్ అవుతున్నాయి అవి. ఇంకా మీకు కొంచెం షిమ్మరీ కావాలి అంటే, కొంచెం కళ్ళు నాకు మెరవాలి అంటే ఇక్కడ షిమ్మరీ కూడా ఉంది, అది యూజ్ చేయొచ్చు. యూజ్ చేద్దామా? ఇలా ఏమైనా పౌచ్ ఆర్ ఇలా ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని కొంచెం దీనికి తాగాలి ఎడ్జెస్కి.
తాకినప్పుడు ఒక ట్రిక్ చెప్తున్నాను అనమాట. ఐలైనర్ ఎలా మంచిగా వింగ్ ఐలైనర్ ఎలా పెట్టుకోవాలి అనేది. సో ఇప్పుడు దీనికి తాకింది కదా ఈ పౌడరా, ఫస్ట్ ఇలా ఒక మార్క్ వేద్దాము. ఓకే, సన్నగా లైన్ వచ్చింది. దాని తర్వాత దీనికి ఆపోజిట్కి ఇంకోటి ఇలా లైన్. సో ఆ లైన్ మధ్యలో మీరు వేసేసుకోవచ్చు. ఈ పౌడర్ బ్రౌన్ ఉంది కాబట్టి కనిపించట్లేదు ఎక్కువ, వైట్ కలర్ పౌడర్ ఉంటే బాగుంది. ఓకే, సో అగైన్ మళ్ళీ ఓకే అలా అలా యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేయాలి, వెయిట్ ఇలా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాకిన తర్వాత ఇలా అప్వర్డ్ ఒక లైన్, దాని తర్వాత క్రాస్ ఒక లైన్ వేసుకున్నారనుకోండి, దీంట్లో మీకు ఐలైనర్ పెట్టుకోవడానికి వచ్చేస్తుంది. ఎందుకంటే చాలామందికి ఇక్కడ ఒకలాగా వస్తుంది కదా. సో ఫస్ట్ ఇలా పెట్టేసుకుందాం. వెయిట్ అప్వర్డ్ ఒక లైన్ అండ్ దానికి క్రాస్ ఒక లైన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ కార్నర్ ఎడ్జెస్లో మాత్రమే ఐలైనర్ పెట్టుకుంటే వింగ్ లాగా వస్తుంది. సో ఈ లైన్ని నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ లైన్ పైననే జస్ట్. సో ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను కదా, దాన్ని మనము కలిపేద్దాము ఐ తోటి. జస్ట్ ఒక సింపుల్ ఒక లైన్ వేసేద్దాం పైనకి. చూసారా, ఐఎమ్ యూజింగ్ దిస్ ఇంకో పీచీ కలర్లో ఉన్న లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్కి రోజు వెళ్తాము, రోజు బ్రైట్ కలర్స్ వేసుకోకుండా ఇలా పీచీ కలర్స్లో వేసుకుంటే అనేది బాగుంటుంది అనమాట. ఎక్కువ మేకప్ వేసుకున్నట్టు అనిపించదు ఈ పీచీ కలర్స్. అదే మనం బ్రైట్గా రెడ్ ఆర్ పింక్ వేసుకున్నామంటే అది డైరెక్ట్లీ కనిపించేస్తుంది ఫేస్లో, డైరెక్ట్లీ మన లిప్స్ని అబ్జర్వ్ చేస్తారు. అదే ఇలా ఉందనుకోండి, లైక్ లైట్ కలర్స్, న్యూడ్ కలర్స్ ఉంటే కొంచెం సట్టగా అనిపిస్తుంది ఫేస్లో. సో ఐమ్ యూజింగ్ దిస్ అనమాట. అండ్ ఇది నేను జూడియోలో కొన్నాను, చాలా బాగుంది ఈ కలర్. ఇలాంటి న్యూడ్ లిప్స్టిక్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్లో, అది కూడా బడ్జెట్లో ఉన్నాయి. సో అలా తీసేసుకోండి. సో ఇది. అండ్ నా దగ్గర ఇంకోటి ఉంది, అది ఆప్షనల్ బట్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది లిప్ గ్లాస్ అనమాట. లిప్ గ్లాస్ ఏంటంటే కొంచెం ఏమంటారు ఆ వైబ్ ఇస్తుంది అనమాట. ఏమో వైబ్ ఇస్తుంది అంతే. అది ఏం వైబ్ ఇస్తుందో నాకు కూడా తెలియదు. అంటే కొంచెం లిప్స్ని ప్లంపీగా చూపించడానికి ఓకే, బట్ ఇది స్కిప్ చేయవచ్చు. బట్ వేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది, లైక్ క్యూట్ చీక్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే యూ క్యాన్ సీ ద డిఫరెన్స్. లిప్ గ్లాస్ ఏంటంటే షైన్ ఇస్తుంది అనమాట అంతే. సో ఇది మీరు ఏ లిప్స్టిక్ పైన అయినా వేసేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం లైట్గా పెట్టుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఇంతే మేకప్కి. ఇంకేంటంటే లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇది మేకప్ ఫిక్సర్. ఇది కూడా ఇన్సైడ్స్ది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే కొన్నాను. దీంట్లో యూజ్ చేసేసుకున్నాము. ఏంటంటే స్ప్రే కాబట్టి అది స్ప్రే. ఓకే, చెప్పాలిద్దాము. ఇంట్లో మనం ఏం హ్యూజ్ కిలో ఫౌండేషన్లు ఏం పెట్టుకోలేదు, అర్ధ కిలో కన్సీలర్ ఏం పెట్టుకోలేదు. సో జస్ట్ ఇలా ఉంది కాబట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. లవ్ యూ ఆల్. బాయ్.